నమస్కారం సార్. నా పేరు ఎన్ సిద్ధారాము. నేను అన్నపూర్ణ ప్రింటింగ్ ప్రెస్ ప్రొపరేటర్ని సార్. నేను 40 ఏళ్ళ నుంచి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాం సార్. మాకు ఇద్దరు పిల్లలు సార్. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి సార్. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాం సార్. కష్టపడి చదివినాడు కూడా సార్. అదేవిధంగా అమ్మాయిని కూడా కష్టపడి చదివించిన ప్రయత్నిస్తున్నాం సార్. గురువుల ఆశీర్వాదంతో చదువుతుంది సార్. ఈరోజు వచ్చిన మార్క్స్ బట్టి నారాయణ కాలేజీ ఫస్ట్ టాపర్ గాను, టౌన్ టాపర్ గాను వచ్చింది సార్. 1000 గాను 988 మార్కులు వచ్చినాయి సార్. ప్రూఫ్ సార్, ఎంపీసీ సెకండ్ ఇయర్ సీనియర్ సార్. మా అమ్మాయి పేరు బి జయశ్రీ సార్. సంతోషంగానే ఉంది సార్. మా అమ్మాయితో పాటు గురువులు కూడా చాలా కష్టపడి ప్రోత్సహించినారు సార్. అందుకని మా అమ్మాయి ఈ ఘనమైన విజయం సాధించినందుకు కాలేజీ వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాను సార్. ఇంకా బీటెక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను సార్. బీటెక్ చదివిన మార్క్స్ బట్టి సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి సాఫ్ట్వేర్లోనే ఘన విజయం సాధించి ఉద్యోగం సంపాదించగలదని కోరుతున్నాం సార్. మా అబ్బాయి కూడా అలాగని కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు సార్. ఆయన ధైర్యమే మా ధైర్యం సార్. నమస్తే. మా పాప బాగా చదువుకుంది సార్. నాకు చదువు లేదు, ఏం లేదు. వాళ్ళ ఆయన బాగా చదువుకున్నాడు, వాళ్ళ ఆయన కూడా బాగా చదువుకున్నాడు. వాళ్ళతోనే నాకు ప్రేమ ఎక్కువ ఉంది. నా వసతి ఇట్లా ఉంటే పిల్లల ముందుకు పోవాలని ఆశీర్వదించుకున్నాను సార్. నేను ప్రింటింగ్ పరిస్థితి చేస్తున్నాడు సార్. ఆయన నుంచి మేము బాగా అయినాము, అందరు సార్ కష్టపడినాము. ఆయన నుంచి పిల్లలు బాగా చదువుకున్నారు, భవిష్యత్తు బాగా అయింది, కుటుంబం కూడా బాగుంది సార్. మాకు అంత పెద్ద కోరిక ఏం లేదు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశిస్తున్నాం సార్. నా పేరు విజయశ్రీ. నేను నారాయణ కాలేజ్లో సీనియర్ ఎంపీసీగా చదువుతున్నాను. మా నాన్న పేరు ఎన్ సిద్ధారామ, మా అమ్మ పేరు మీనాక్షి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాకు 1000కి 988 స్కోర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. దీనికి మెయిన్ రీజన్ మన కాలేజ్ ఫ్యాకల్టీ, మా డీన్, మా లెక్చరర్స్, మా ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు. అండ్ అలాగే నా పేరెంట్స్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ స్కోర్ రావడానికి రీజన్ ఒక పక్క మా లెక్చరర్స్ అయితే, ఇంకో పక్క మా పేరెంట్స్ కూడా వాళ్ళ ఎంకరేజ్తోనే నేను ఇంత స్కోర్ చేయగలిగినాను. థ్యాంక్ యూ అమ్మ, నాన్న. అండ్ మా అన్న కూడా ఉన్నారు. మా అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని వల్ల నేను ఇంతగా చేయగలిగాను. అతనికి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఇంత స్కోర్ రావడానికి మా లెక్చరర్స్, మా పేరెంట్స్తో పాటు నా హార్డ్ వర్క్ కూడా ఉంది. నా హార్డ్ వర్క్ వల్లే నేను ఇంత స్కోర్ చేయగలిగాను. అండ్ ఈ కాంపిటేటివ్లో కూడా మంచి బెస్ట్ స్కోర్ ఇవ్వగలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంపీసీ గ్రూప్ మెయిన్స్ కూడా నేను రాశాను అండ్ 84% వచ్చింది. ఈసారి కూడా రాశాను. ఏప్రిల్ ఫేజ్లో మంచి స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కాకపోయినా ఈవెన్ ఎంసెట్లో అయినా మంచి స్కోర్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, నా బెస్ట్ నేను ఇస్తున్నాను. అండ్ నా పేరెంట్స్కి ఎప్పుడు హెల్ప్ఫుల్గానే ఉంటాను నేను, అండ్ మా బ్రదర్ కూడా. థ్యాంక్ యూ. నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ ఎంపీసీ 1000కి అవుట్ ఆఫ్ 988 వచ్చినాయి. టౌన్ టాపర్ నేను. టౌన్ టాపర్. నేను టాప్ రావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నేనైతే స్కోర్ అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుందామని చదివాను, అంతేగాని నాకు ఇంత స్కోర్ వస్తుంది, ఇంత ర్యాంక్ రావాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ పెట్టుకోలేదు. ఈవెన్ నా పేరెంట్స్ కూడా ఎప్పుడు ఇంత స్కోర్ తీసుకుని రాని ఎప్పుడు ప్రెజర్ చేయలేదు నాకు. జస్ట్ చదివేందో చదవాలి అంటే నాలెడ్జ్ గెయిన్ కోసం చదువుతాను, అంతేగాని నాకు ఇంత స్కోర్ వస్తుంది, స్టేట్ టాపర్, టౌన్ టాపర్ అని ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. జస్ట్ నా పేరెంట్స్ కూడా ఎప్పుడు నాకు ఫోర్స్ చేయలేదు, ప్రెజర్ చేయలేదు. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత చదువు అని చెప్పారు. వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను ఇంత మార్క్స్ గెయిన్ చేయగలిగాను. నేను కాలేజ్లో లెక్చర్స్ చెప్పేటప్పుడు క్లాస్ మంచిగానే వింటాను. అండ్ కాలేజ్ టర్నింగ్ టైంలో నేను మంచిగా ప్రిపేర్ అవుతాను. అండ్ ఈవెన్ ఇంట్లో నా కాలేజ్ షెడ్యూల్ వేరే అయితే నా షెడ్యూల్ వేరే ఉంటుంది. నేను నా షెడ్యూల్ ఫాలో అయ్యి నేను అలా చదువుతాను. కాంపిటేటివ్లో ఎక్కువ ఈ ఇయర్ నేను కాంపిటేటివ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను, అందులో ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెయిన్స్లో.